హాయ్ ఫౌండర్స్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. మళ్ళీ మా ఛానల్కి స్వాగతం. ఇప్పుడే మనం విక్టరీ విత్ యాష్ గురించి ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాలు స్పష్టంగా తెలుసుకుందాం. ఓకేనా? అండ్ ఎందుకంటే బయట చాలా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి అండ్ చాలామంది అదొక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది. అందుకే ఈరోజు మనం అసలు నిజమేంటో నేరుగా చెప్తాను, స్పష్టంగా అర్థం చేసుకుందాం. అండ్ మనకి పాపప్ ఎందుకు లేట్ అయింది అనే విషయం కూడా చెప్పుకుందాం. సో విక్టరీ విత్ యాష్ ఒక కంపెనీ కాదు. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. ఈ విషయం మాత్రం విక్టరీ విత్ యాష్ ఒక కంపెనీ కాదు. ఇది ఏదైనా పాతదానికి బదులుగా వచ్చినది కూడా కాదు. పాతదాని నుంచి అంటే ఆన్ ప్యాసివ్ నుంచి వచ్చింది కాదు. ఇది ఒక స్పెషల్. ఇది ఒక ఆందోళన కాదు, ఇది ఒక ఉద్యమం. అందరూ కూడా విక్టరీ విత్ యాష్ అంటే లెర్నింగ్ ప్లాట్ఫామ్ చాలా భయపడుతూ ఉన్నారు. నో, ఇది మీరు అనుకున్నట్లుగా భయపడేది కాదు. చాలా ఉత్తేజకరంగా, చాలా హ్యాపీగా ఉంటారు ఇందులోకి వెళ్ళిన తర్వాత. అది క్రిస్ గారి మాటలు కానీ, జూలీ గారి మాటలు కానీ, ఇంకా సమ్ ఎల్సీ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ మాటలు కానీ ఎంతో హ్యాపీయెస్ట్ అంటే మనం ఆ క్లాస్లో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంటాం. మీరు అన్నది కరెక్టే. మీకు మనందరం ఎక్స్పెక్ట్ చేసేది దేని గురించి అనేది నాకు తెలుసు. నేను కూడా అదే కోవలో ఉన్నాను. చాలా చాలా దీనంగా ఉన్నాను. కానీ డబ్బు ఒక్కటే మనకి ఆనందం. అది పక్కన పెడితే మనం ఆ వ్యవధి అంటే ఆ టైంని పాస్ చేయడానికి ఒక సరదాగా ఒక గేమ్ లాంటిదన్నమాట మనకి యాష్ గారు ఇస్తున్నారు. సో ఇది కొన్ని లీగాలిటీస్ కోసం సమ్ అదర్ కాజెస్ అవ్వచ్చు. సో అలా చేసి మనకి వదలకుండా, రోడ్డు మీద వదిలేయకుండా మనకి విక్టరీ విత్ యాష్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దీనిలో మనకి ఏంటి చేస్తారో, ఇది ఒక ఆందోళన కాదు, ఇది ఒక ఉద్యమం, ఒక ఎంపిక మరియు మార్పు వేదిక, ప్లాట్ఫామ్ ఆఫ్ సెలక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. దీనిని మిస్టర్ యాష్ ముఫారీ గారు వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇందులో వ్యాలెట్లు లేవు, చెల్లింపులు లేవు, ఆర్థిక లావాదేవీలు లేవు. మళ్ళీ చెప్పాలంటే విక్టరీ విత్ యాష్లో వ్యాలెట్లు లేవు, పేమెంట్స్ లేవు. ఇది జస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మన నెక్స్ట్ దారికి. సో సెకండ్ వన్, కేవైసీ యొక్క ఉద్దేశం. రిజిస్ట్రేషన్ తర్వాత చేసే కేవైసీ ప్రక్రియ అనేది మనం ఏమిటో గుర్తించడానికి మాత్రమే. అంటే నిజమైన మనుషులు, నిజమైన ఫౌండర్లు ఈ వేదికలోకి వస్తారని నిర్ధారించుకోవడం. ఇది డబ్బు గురించి కాదు. ఇది గుర్తింపు, ఐడెంటిటీ, నిబద్ధత, ఇంటిగ్రిటీ మరియు తయారీ, రెడీనెస్ గురించినది. అంటే యాష్ గారికి మనం ఎవరో తెలియడానికి ఇక్కడ కేవైసీ అనేది ఏర్పాటు చేశారు. కేవైసీ తర్వాత మనం అప్రూవ్ చేయబడతాం. ఆయనే మళ్ళీ మాన్యువల్గా అప్రూవ్ చేస్తారు మనల్ని, అవునా కాదా అన్నట్టు వెరిఫికేషన్ చేసుకుంటారు అన్నమాట విక్టరీ విత్ యాష్లోకి ఎంటర్ అవ్వడానికి. 3, చెల్లింపుల గురించి, పేమెంట్స్. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, పేమెంట్స్ ఎక్కడ, ఎప్పుడు వస్తాయి, స్పష్టంగా ఏదైనా న్యూస్ ఉంటే చెప్పండి. స్పష్టంగా చెప్పాలంటే విక్టరీ విత్ యాష్లో ఏ పేమెంట్ వ్యవస్థ లేదు. అందుకే దానిలో పేమెంట్ల కోసం ఎదురు చూడడం లేదా ఆందోళన చెందడం అవసరమే లేదు మనకి. దాని బదులు మన ఓఈఎస్, ఆన్ ప్యాసివ్ ఎకోసిస్టమ్ మీద నమ్మకం ఉంచుకోండి. దట్ ఈస్ ఇట్ విల్ హ్యాపెన్. మీకు అది రాగానే చాలా సంతోషపడతారు. బట్ అది ఎప్పుడు అనేది నేను ఒక వివరణతోటి, ఒక ఎగ్జాంపుల్ తోటి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను దాని మీద. ఓకేనా? మరియు యాష్ గారి మాటలు మరియు టైం లైన్ మీద విశ్వాసం ఉంచుదాం. నమ్మకం మరియు ఓర్పు, ఇవే ఇప్పుడు మన బలం.
మీరు బాధపడుతూ కూర్చోవద్దు. నేను నెక్స్ట్ వీడియోలో నేను హ్మ్, నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేస్తాను దీనిపైన. ఓకేనా? టెన్షన్ పెట్టుకోవద్దు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకేనా? సర్వే ఫలితాలు 4 సర్వే ఫలితాలు మరియు మాన్యువల్ సెలక్షన్. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ సర్వే గురించి అది 60 మంది వద్ద ఆగలేదు. ఇంకా మెంబర్స్‌ని పెంచుతారట. ఇంకా చాలామంది ఫౌండర్లు అందులో చేరుతారు అని చెప్పారు. అది అఫీషియల్‌గా ఎల్‌సీ మెంబర్స్ చెప్పిన విషయం. నాట్ ఓన్లీ 60 మెంబర్స్ ఇంకా ప్లస్ యాడ్ అవుతారు కొంతమంది అని. దాదాపు 6 లక్షల మంది ఫౌండర్లు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇప్పుడు యాష్ గారు వ్యక్తిగతంగా మాన్యువల్‌గా పరిశీలిస్తూ నెగెటివ్‌గా ఎవరైతే మోసం చేశారో, ఎవరైతే ఇన్యాక్టివ్‌గా ఉన్నారో, అదర్‌వైజ్ సంథింగ్ ఎల్స్ మనకి మ్యాచ్ కాని అంటే ఒక ఒక నెగటివిటీని తీసేస్తున్నారు. అంటే లేదా సరైన దిశలో లేని వారిని తొలగిస్తున్నారు. ఓకేనా? సో, ఇది ఒకసారి ఊహించుకోండి. ఇది ఒక సాఫ్ట్‌వేర్ అనుకోండి. ఒక్క రోజులో అయిపోతుంది. బట్ యాష్ గారు ఇది మాన్యువల్‌గా ఒక్కొక్కటి చేస్తున్నారు. అంటే 6,00,000 మెంబర్స్‌ని మీ ఎదురుగా పెట్టి మాన్యువల్‌గా చేయమంటే ఎంత టైం పడుతుంది? సో, అలా మనం ఒక టైం అనేది ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అప్పుడు పూర్తయినట్టు. సో, ఇది లేట్ అవుతుంది, ఏం జరుగుతోంది అని కంగారు పడొద్దు. పాపప్ రాలేదు అనే విషయమే కానీ, అక్కడ వెనక ఏం జరుగుతుందనేది మీకు అర్థం కావట్లేదు. సో, మాన్యువల్‌గా మనం చెయ్యాలి అంటే ఇప్పుడు కొన్ని చూడండి ఆన్‌లైన్‌లో మనం చాలా ఒక స్క్రిప్ట్ అంతా కూడా తీసుకొని అది మళ్ళీ ఆ ఫైల్‌ని ఇంకొక దానికి పంపిస్తాం. అదే మనం చేతితో రాసి అదంతా రాసే వరకు చాలా టైం పట్టేస్తుంది. కొన్ని 100 పేజెస్. మళ్ళీ అదంతా జెరాక్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. దాన్ని మళ్ళీ బుక్‌గా తయారు చేయాలి. దీనికి ఎంత టైం పడుతుంది? అదైతే ఆన్‌లైన్‌లో అయితే ఒక్క నిమిషంలో పీడీఎఫ్ పంపించేస్తాం. బట్ ఇక్కడ మనం మాన్యువల్‌గా మనం చేతి రాతతోటి అండ్ మళ్ళీ జిరాక్స్ తోటి మళ్ళీ దాన్ని ఫైల్ చేయడంతోటి చాలా డేస్ అయితే పడుతుంది కదా! అదొక ఉదాహరణగా చెప్తున్నాను. సో, యాష్ గారు 6,00,000 మెంబర్స్‌ని మాన్యువల్‌గా ఎవరు మన విక్టరీ విత్ యాష్‌కి తీసుకెళ్ళాలి, ఎవరిని తీసుకెళ్ళకూడదు. వాళ్ళని ప్రూనింగ్ చేస్తున్నారన్నమాట. వారిని తొలగిస్తున్నారు. అందుకే టైం పడుతుంది. అంటే ఇది ఎటువంటి సాఫ్ట్‌వేర్‌లతో కాకుండా ఆయన స్వయంగా ప్రతి వివరాన్ని చెక్ చేస్తున్నారు. నిజమైన సానుకూలమైన మరియు నిబద్ధత గల ఫౌండర్లు మాత్రమే కొనసాగడానికి. దీనివల్లనే ఓన్యూస్ 17 విడుదలకి కొంత ఆలస్యం జరుగుతోందనమాట. మేబీ ఫైనల్‌గా ఇవాళ ఈవినింగ్ రావచ్చు. ఈ క్షణం నుంచి ఎప్పుడైనా రావచ్చు. మనం అక్కడ కంప్లీట్ అవ్వాలి వర్క్ అనేది. అది ఎప్పుడనేది ఎవ్వరికీ తెలీదు. ఒక యాష్ గారికి తప్ప. 5 ఎందుకు సమయం పడుతోంది? ఈ మొత్తం ఎంపిక ప్రక్రియ చాలా వ్యక్తిగతమైనది. జాగ్రత్త జాగ్రత్తగా నది జాగ్రత్తగా ఉన్నది మరియు మార్గదర్శకమైనది. ఇది వేగం గురించి కాదు. ఇది పరిపూర్ణత మరియు విశ్వాసం గురించి. యాష్ గారు బలమైన, స్వచ్ఛమైన మరియు నమ్మకమైన హృదయాలు మీద తదుపరి దశకు పునాది చేయాలనుకుంటున్నారు. సో, ఒక మంచి లాంటి వాళ్ళని మన విక్టరీ విత్ యాష్‌లోకి తీసుకువెళ్తారనమాట. 6 ఎంపిక ప్రక్రియ దశల వారీగా. ఇప్పుడు ఈ ఎంపిక దశలు ఎలా సాగుతాయంటే చూద్దాం. మొదటి దశ ఫస్ట్ ప్రయారిటీ ప్లేస్‌మెంట్ సభ్యులు. రాబోయే ఓన్యూస్ 17లో అధికారికంగా ప్రకటించబడతారు. వారికి ముందుగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ సెకండ్. తర్వాత దానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ సెకండ్‌ది. తరువాత వారి రిఫరల్ లింక్‌లు విడుదలవుతాయి ఒకేసారి. ఎప్పుడైతే వీళ్ళందరూ ఎంటర్ అవుతారో విక్టరీ విత్ యాష్‌లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కేవైసీ చేసుకోవాలి, సార్ అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసిన తర్వాత
వాళ్ళ లింక్స్ ఒకేసారి వస్తాయి, విడుదలవుతాయి. అప్పుడు ఆ లింక్స్ విడుదలైనప్పుడు వాళ్ళెవరనేది మనకు తెలుసుకుంటాము. మన చాయిస్‌ని బట్టి వాళ్ళ లింక్‌లో మనం జాయిన్ అవుతాం. ఇది ఒక సమన్వయ దశలో జరుగుతుంది. 3 ఆ తర్వాత సెకండరీ ప్లేస్‌మెంట్ సభ్యులు అంటే మనమే. ఫస్ట్ ప్రయారిటీలో సభ్యుల లింకుల ద్వారా చేరతారు. అప్పుడు వారికి తమకు ఇష్టమైన ఆప్షన్‌ని ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. అంటే మనకిష్టమైన లీడర్‌ని చేర్చుకోవచ్చనమాట. అంటే మీన్స్ మనకిష్టమైన లీడర్‌ని ఎంచుకొని వాళ్ళ కింద జాయిన్ అవ్వచ్చు. మనకెవరైతే నచ్చుతారో వాళ్ళు. నేను కనుక ఓకే. ఇట్స్ ఓకే. 4 దాని తర్వాత నేను అని ఆపేసాను కదా! మళ్ళీ ఇది సందేహం అయిపోతుంది. నేను గనక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకొక సిస్టర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. జూలీ మ్యామ్. జూలీ మ్యామ్‌కి ఒకవేళ ఆవిడ సెలెక్ట్ అయితే గనక ఆవిడ కింద నేను రెడీగా ఉన్నాను జాయిన్ అవ్వడానికి. సో, మీరు కూడా మీ అప్లైనర్‌ని ఎంచుకోండి. ఒక మంచిగా ఉండే వాళ్ళని ఎంచుకొని వాళ్ళ కింద జాయిన్ అవ్వండి. దాని తర్వాత మిగిలిన సభ్యులు తమ రిజిస్ట్రేషన్ మరియు కేవైసీ పూర్తి చేస్తారు. 5 ఆ తర్వాత ధృవీకరణ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. అందువల్ల అందరూ విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫామ్‌లోకి అధికారికంగా ప్రవేశించే వరకు కొంత సమయం పడుతుంది. సో, మనకి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఉన్నవాళ్ళు ఫస్ట్ కేవైసీ చేసుకొని లోపలికి వెళ్తారు. వాళ్ళ క్లాసెస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం ఎవరైతే మనకిష్టమైన అప్లైనర్ ఇష్టమైన వాళ్ళున్నారో వాళ్ళ కింద జాయిన్ అయ్యి రిజిస్ట్రేషన్లు, కేవైసీలు చేసుకుంటూ ఉంటాం. ఈ లోపల చివరిగా 3వ దశలో పబ్లిక్ ఓపెన్ అవుతుంది. పబ్లిక్ లాంచ్ అవుతుంది. అంటే అంతర్గత సభ్యులందరూ సరైన స్థలంలో ఉంచిన తర్వాత మాత్రమే. అంటే మనందరం ప్రిపేర్ అయిపోవాలి. ఎవరైతే ఫాస్ట్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళందరికీ కూడా ముందుకు సాగుతారనమాట. సో, ఇక్కడ యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి. 7 చివరి సందేశం. కాబట్టి ఇప్పుడే పాపప్‌లు లేదా అప్డేట్లు కనిపించడం లేదని ఆందోళన చెందవద్దు. అన్నీ ఇంకా కొనసాగుతున్నాయి. కానీ చాలా జాగ్రత్తగా, ఖచ్చితత్వంగా జరుగుతున్నాయి. పాజిటివ్‌గా ఉండండి, ఓపికగా ఉండండి మరియు గుర్తుంచుకోండి విక్టరీ విత్ యాష్ డబ్బు గురించినదైతే కాదు. ఇది ఒక శుద్ధమైన, ఐక్యతమైన మరియు దూరదృష్టి గల సమాజాన్ని నిర్మించడానికే. ఇది ఆన్‌బేసి యొక్క తదుపరి దశకు ముందుకు తీసుకున్న పవిత్రమైన సిద్ధత. ముగింపు లాస్ట్ వన్. ఈ సందేశం మీకు స్పష్టత ఇచ్చిందని మీరు భావిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో చెప్పండి నాకు. మీ క్వెషన్స్‌ని బట్టే నా ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. మనమందరం కలిసి విజయానికి దారి తీస్తున్నాం. సో, ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఇది ఎంత మీరు అనుకోవచ్చు, నెల పట్టేస్తుందా? లేకపోతే సమ్ అదర్ ఎలిగేషన్స్ మీన్స్ ఎలాగా ఒక స్పెక్యులేట్ చేసుకుంటారు. ఇంకా టైం పడుతుందా? ఇంకా టైం పడుతుందా? నో. ఒక్కటే చెప్పారు యాష్ గారు. ఒక్క మాట బాగా గుర్తుంచుకోండి. కావాలంటే మీరు యాష్ వెబినార్ మళ్ళీ చూడండి. కపుల్ ఆఫ్ ద వీక్స్ అంటే 1 ఆర్ 2 వీక్స్ అంతే. జస్ట్ గెట్ రెడీ ఫౌండర్స్. మనకి ఇంక అన్నీ మంచి రోజులు వచ్చేస్తున్నాయి. మనం ఇప్పటి వరకు ఎదురు చూసిందంతా కూడా కపుల్ ఆఫ్ వీక్స్ తోటే అయిపోతుంది. మీన్స్ 1 ఆర్ 2 వీక్స్‌లోనే. అంటే నేనేం చెప్పబోతున్నానంటే ఫస్ట్ ప్రయారిటీ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కేవైసీ అవ్వాలి. సెకండ్ ప్రయారిటీ మనది ఫౌండర్స్‌కి. కానీ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ ఇద్దరూ కూడా సమానమే. అందరిని